ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం నమ శివాయ ఓం తత్సత్. మై ప్రణామ్స్ టు ఆల్ ఆత్మజ్యోతిస్, డివైన్ లైట్ ఆఫ్ ద సెల్ఫ్. వెల్కమ్. ఈరోజు భగవద్గీత మనం చాప్టర్ 14 ఎవరైనా ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ చాప్టర్ గురించి? వాట్ ఈస్ ఏంటి మన అండర్స్టాండింగ్? నాకు తెలిసింది అఫ్ కోర్స్ అంటే ప్రాబ్లీ వైడ్లీ నోన్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళలో కూడాను 3 ఉంటాయి కదా మనకి. దాంట్లో ఏది ఎక్కువగా ఉంటుందో వాళ్ళ నేచర్ ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది బయట నుంచి. ఇదివరకు ఐ ఫర్గాట్ వాట్ ఇట్ వాస్ కాల్డ్ యాక్చువల్లీ. వర్క్‌లో దేర్ వాస్ సమ్ అనాలిసిస్ దట్ దే యూజ్డ్ టు డూ. మనకు ఒక్కొక్క కోడ్ ఇచ్చేవాళ్ళు. ఐ ఫర్గాట్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ యాక్చువల్లీ. ఇట్స్ ఐజేక్యూ ఇట్లా కోడ్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఇట్ యాక్చువల్లీ టెల్స్ యూ వాట్ ఈజ్ యువర్ నేచర్. ఏదో కాస్త సమ్ ఇట్ ఫీల్స్ లైక్ ఎ సైకో అనాలిసిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దే ఆస్క్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఆ తర్వాత మన నేచర్ ఏంటి, వాట్ టైప్ ఆఫ్ పర్సన్ యు ఆర్ అని మనకి ఇస్తారనమాట. అది ఎందుకు పనిచేస్తుంది అంటే ఇన్ ఏ టీమ్ యు నో వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వాట్ ఆర్ యువర్ వీకర్ పాయింట్స్ కానీ లేకపోతే ఆ టైప్లోను. దెన్ పీపుల్ కెన్ ఈజీలీ సీ హౌ టు interpersonally, how to connect with you at work so that the team can be actually better. Okay, but again that's a different way of looking at it. But ikkademo idi mana swabhavam ఏమిటో తెలుస్తుంది. So I'm definitely interested in terms of understanding this. More importantly, manaki, is there a way, do you think, is it wired or is it something that we can change? I'm thinking we can change. It's not completely wired. We can change as soon as once we recognize what is our core mode of which one is actually prominent and తెలుసుకున్నాక. Those are my comments. సో గుణత్రయ గాని మురళి గాని ఎవరైనా వాళ్ళు ఇంకెవరికైనా కూడా సుబ్బు గారు చెప్పాక అప్పుడు అడుగుతాను క్వశ్చన్స్. సో గుణత్రయ విభాగ యోగ. త్రయ అంటే మూడు త్రిగుణములు గురించి, సత్వరజస్తమో ఈ 3 గుణాల గురించి విభాగం అంటే విభజించడం, సెపరేట్ చేసి. ఎందుకు విభాగం చేయాలి? విభాగం చేస్తే అర్థం చేసుకోవచ్చు సరిగ్గా. ప్రతి దాన్ని సెపరేట్ చేసి అర్థం చేసుకొని తర్వాత ఇంటిగ్రేట్ చేయాలి. సో డివిజన్ ఆఫ్ 3 గుణాస్, 3 గుణాలు. అసలు దానికి ముందు మనం ఎవరు? జీవుడుని హంస అని అన్నారు. ఈ హంస రకరకాల కారణం వల్ల అన్నారు. ఎందుకు? మన శ్వాస తీసుకున్నప్పుడు, ఊపిరి పీల్చినప్పుడు సో అనే సౌండ్ వస్తుంది. అంటే యాక్చువల్ సౌండ్ కాదు, ఇట్ రిజెంబుల్స్ దట్. శ్వాస విడిచినప్పుడు హమ్ అన్న శబ్దం యొక్క రిజెంబ్లెన్స్. సో ఈ సోహం అనేది మనకి, సోహం మెడిటేషన్ అనేది బ్రెత్ మీద అబ్జర్వ్ చేయడం. సో మన ప్రాణం ఈ సోహం మీదే ఆధారపడి ఉన్నది, మన బ్రెత్ మీద. ఇన్ బ్రెత్ అండ్ అవుట్ బ్రెత్. ఈ సోహం హంస. ఈ హంస మీదే మన ప్రయాణం, జీవన ప్రయాణం హంస మీదే ఉంటుంది. మన ఇంకొకటి ఏంటంటే హంస యొక్క ఇది లెజెండ్ ఏంటంటే, పాలు నీళ్లు కలిపితే అది హంస పాలు మాత్రం తీసుకొని నీళ్ళని వదిలేస్తుంది. ఇదే రకంగా మన బాడీ, మైండ్, ఇంటలెక్ట్
ఇది క్షేత్రం ఏదైతే ఉందో ఈ ఈ శరీరము ఆత్మ కలిపితేనే జీవాత్మ. ఇందులో మనం ఎప్పుడు కూడా మన శరీరం, మనస్సు, బుద్ధి వీటి మీదే ఫోకస్ చేస్తాం. ఆత్మ మీద ఎప్పుడు చేయం. అలా చేసిన వాడే వివేకవంతుడు. అలా చెయ్యని వాడు సంసారి. సంసారంలో పడి సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. సో ఈ బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ అనేది క్షేత్రం. ఆత్మ క్షేత్రజ్ఞం. మనం ఇంతకు ముందు చాప్టర్లో క్షేత్రము, క్షేత్రజ్ఞుడు గురించి తెలుసుకున్నాం. ఈ క్షేత్రజ్ఞుడు నిర్గుణం. నిర్గుణం అంటే ఈ 3 గుణాలకి అతీతం. ఈ క్షేత్రజ్ఞుడుకి ఒకటే సచ్చిత్ ఆనందం. క్షేత్రం తయారైందే ఈ 3 గుణాల ద్వారా. సో మనం ఎవరు? క్షేత్రమా, క్షేత్రజ్ఞులమా? మనం దేహాత్మ బుద్ధి కలిగినప్పుడు మనల్ని మనం క్షేత్రంతో ఐడెంటిఫై చేసుకుంటాం. అంటే బాడీ, మైండ్, ఇంటెలెక్ట్. మనం బాడీ, మనం మైండ్, ఇంటెలెక్ట్ ఇదే మనం అనుకుంటాం. సో ఆ సత్వరజస్తమ గుణాల ద్వారా తయారైన ఈ క్షేత్రమే మన స్వరూపం అని మనం అనుకుంటాం. మన అసలు స్వరూపం క్షేత్రజ్ఞం, నిర్గుణుడు, సచ్చిదానందం అని ఆత్మ జ్ఞానం లేక తెలుసుకోలేము. సో ఈ 3 గుణాల ద్వారా మనం బందీ అయి ఉంటాం. ఎందుకు? అజ్ఞానం వల్ల. మనం క్షేత్రం అనుకోవడం వల్ల. సో ముందు మనం విభజించి తెలుసుకోవాలి. ఈ క్షేత్రం ఏంటి, ఈ 3 గుణాలు ఏంటి, మన అసలు స్వరూపం ఏంటి, ఆత్మస్వరూపం. సో ఈ 3 గురించి తెలుసుకోవడం, దీన్ని ఎలా అధిగమించాలి, అలా అధిగమించిన స్థితప్రజ్ఞుడి యొక్క స్వభావం ఎలా ఉంటుంది. సో భగవాన్ వాచ మమ యోనిర్ మహత్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి ఆసాం బ్రహ్మ మహత్ యోనిర్ అహం బీజ ప్రతః పిత. ఈ ప్రకృతి దేంతో తయారైంది? ఈ 3 గుణాల వల్ల తయారైన ఈ ప్రకృతి, మ్యాటర్, ఇది గర్భం వంటిది. నేను గర్భ ప్రదాతని, సీడ్, బీజం ని ఇచ్చే పిత. అంటే నేను తండ్రి వంటి వాడిని. ఈ జీవులందరూ ఇండివిజువల్ సోల్స్. వీళ్ళు ప్రకృతి పురుషుల యొక్క సంతానం. జీవ ప్లస్ ఆత్మ. జీవ అంటే ఆ మ్యాటర్, ప్రకృతికి సంబంధించిన క్షేత్రం. అయితే అన్ని జీవులుకి నేను తండ్రి వంటి వాడిని, ప్రకృతి తల్లి వంటిది. అంటే మనం ఒక సినిమా చూస్తే అందులో ఇన్వాల్వ్ అయిపోతాం. 2D మూవీ. అదే 3D మూవీలో ఇంకా మరింత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అటువంటిది ఈ ప్రకృతి అనేది 7D 8D మనకు తెలియదు. ఇందులో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి? మన పంచేంద్రియాలు, మన మనస్సు, బుద్ధి, అహం,
ఇలా రకరకాల డైమెన్షన్స్లో మనల్ని వర్చువల్ రియాలిటీ మాయ మనల్ని అన్ని రకాలుగా అన్ని డైరెక్షన్స్ నుంచి బంధించి ఉంచుతుంది. ఈ మాయ యొక్క ఈ సంసారం ఏదైతే ఉందో ఇది దుర్భేద్యమైన మాయ. ఇది చూడడానికి రియల్గా ఉంటుంది. ఇది దేని ద్వారా తయారైంది? పురుష అండ్ ప్రకృతి. అది సత్వ రజస్ తమో గుణాలు. ఇప్పుడు ఎట్లా అయితే రెడ్, బ్లూ అండ్ గ్రీన్ అనే మూడిటి ద్వారా మనకి టీవీలో పిక్చర్ కనిపిస్తుందో, ఇట్లా సత్వ రజస్ తమో గుణాలు అనే ఈ త్రిగుణాల ద్వారా ఈ దృశ్యమాన ప్రపంచం అంతా, మాయా ప్రపంచం అంతా తయారై ఉన్నది. మన శరీరం కూడా. ఇది తెలుసుకుంటున్నది ఎవరు? ఈ క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ, అంటే మన నిజస్వరూపం. ఇది భగవాన్ వాచ. సత్వం రజస్తమ ఇది గుణా ప్రకృతి సంభవ నిబధ్నంతి మహాబాహో దేహే దేహినాం అవ్యయం. మహాబాహో, మైటీ ఆర్మ్డ్ అర్జున, ఈ మెటీరియల్ ఎనర్జీ అంటే ప్రకృతి అంతా కూడా త్రిగుణాత్మకం. సత్వ గుడ్నెస్, రజస్ అంటే ప్యాషన్, తమస్ ఇగ్నోరెన్స్. ఈ మూడిటి ద్వారా తయారైంది. ఈ మూడిటి వల్ల ఆత్మ బంధింపబడి ఉన్నట్టుగా అనిపిస్తున్నది. ఆత్మకి నిజంగా బంధనం లేదు, కానీ ఈ మూడు గుణాల ద్వారా మైండ్లో అటువంటి భావన కలుగుతుంది అజ్ఞానం వల్ల. కానీ ఆ అజ్ఞానం ఎక్కడుంది? ఆత్మలో లేదు, మైండ్లోనే ఉంది, ఇంటలెక్ట్లో ఉంది. సో ఈ టీచింగ్ ఆత్మజ్ఞానం కూడా మైండ్ అండ్ ఇంటలెక్ట్కే, ఆత్మకి కాదు. ఆత్మ ఎప్పుడు నిత్య శుద్ధ ముక్తం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానగా. అయితే ఇందులో సత్వగుణం అనేది ఇది నిర్మలత్వాన్ని, ప్యూరిటీని, మంచితనాన్ని సూచిస్తుంది. ఇది జ్ఞాన సంబంధమైనది. దీనివల్ల మనుషులకి శ్రేయస్సు కలుగుతుంది. కానీ ఇది బంధానికి కూడా కారణమవుతుంది. ఎలా? మనిషికి సుఖం, జ్ఞానం వీటి మీద ఆసక్తిని, రాగంని, అటాచ్మెంట్ని కలుగజేస్తుంది. ఆ రకంగా సత్వగుణం బంధిస్తుంది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్ నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినాం. రజోగుణం యొక్క స్వభావం ఏంటంటే ప్యాషన్, డిజైర్, కోరిక. ఇది ప్రాపంచిక సుఖాల వైపు ఆకర్షింపజేస్తుంది మనిషిని. ఆకర్షింపజేసి అది పొందాలి అన్న కోరిక, అది పొందడానికి చేసే కర్మ, ఆ కర్మ వల్ల వచ్చే కర్మఫలం, ఈ రకంగా బంధిస్తుంది రజోగుణం. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రావిస్ తన్నిబధ్నాతి భారత. భారత అంటే అందరు భారతీయులు. భా అంటే జ్ఞానం, లైట్ ఆఫ్ నాలెడ్జ్. రతి అంటే డిజైర్ ఆర్ ప్రీతి. అయితే ఈ భారతదేశం అంటే ఎక్కడైతే మనుషులకి జ్ఞానం అందు ఆసక్తి, జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అందు ప్రీతి ఉన్న
ప్రదేశం భారతం. భారతీయుడు అంటే ఆత్మజ్ఞానం మీద అతనికి ఆసక్తి ఉన్నది. భారతి అంటే సరస్వతి దేవి పేరు కూడా, అంటే జ్ఞాన స్వరూపం అయిన గాడెస్. సో భారతీయులకి ఎప్పుడు కూడా జ్ఞానం మీదే ఆసక్తి. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. సో తమో గుణం ఇది అజ్ఞాన జనితం, అజ్ఞానానికి కారణం. ఇది మనుషులని మోహంలో పడేస్తుంది. నెగ్లినెస్, లేజీ, ఆలస్యం, ప్రమాదాలస్యం, నిద్ర. నిద్ర అంటే ఫిజికల్ నిద్ర, అలాగే మన స్వరూపాన్ని తెలుసుకోలేని అజ్ఞానం అనే అంధకారంలోకి. సత్వం సుఖే కన్యాతి రాజ కర్మాణి భారత. జ్ఞానం ఆవృత్యతు తమ ప్రమాదే సంజయాత్యుత. సత్వం, సత్వ గుణం మనుషులని సుఖం అనే దీని ద్వారా అటాచ్మెంట్ కలిగించి సుఖము, జ్ఞానము ఇటువంటి పాజిటివ్ క్వాలిటీస్ ద్వారా బంధిస్తుంది. రజస్ యాక్షన్ ద్వారా, కర్మ ద్వారా బంధిస్తుంది. తమస్సు అజ్ఞానం, డెల్యూజన్, మోహం వల్ల బంధిస్తుంది. ఇది రకరకాల టైంలో, రకరకాల ప్లేసుల్లో దీని యొక్క ప్రపోర్షన్ మారుతూ ఉంటాయి కాన్స్టెంట్గా. ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. పొద్దున బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నప్పుడు సత్వగుణం ప్రిడామినెంట్గా ఉంటుంది. మెడిటేషన్ చేసినప్పుడు, శాస్త్ర అధ్యయనం చేసినప్పుడు, దాన ధర్మాలు చేసినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు సత్వగుణం మనిషిలో వృద్ధి చెందుతుంది. పనిలో పడినప్పుడు రాజసిక గుణం ప్రిడామినెంట్ అవుతుంది. నిద్రపోతున్నప్పుడు, తిండి తింటున్నప్పుడు, ఇలాంటప్పుడు తామసిక గుణం, కోపం వచ్చినప్పుడు తామసిక గుణం పెరుగుతుంటుంది. ఇట్లా ఒక మనిషిలోనే టైంని బట్టి, ప్లేస్ని బట్టి ఇందులో ఏదో ఒకటి డామినెంట్ అవుతూ ఉంటుంది. వీటి ప్రపోర్షన్ మారుతూనే ఉంటుంది. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. రాజసి ప్రళయాం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్ తమసి మూఢా యోనిషు జాయతే. ఎవరిలో అయితే సత్వగుణం ప్రబలంగా ఉంటుందో వాళ్ళు ఊర్ధ్వలోకానికి వెళ్తారు. ఉత్తమ జన్మలు వాళ్ళకి లభిస్తుంది. ఏ జన్మ ద్వారా, ఏ ప్రపంచం ద్వారా వాళ్ళకి ఆత్మజ్ఞానం దొరికే అవకాశం ఉందో, ఒక సద్గురువు యొక్క దర్శనం భాగ్యం కలిగే అవకాశం ఉంటుందో అటువంటి జన్మలు, అటువంటి లోకాలకి వాళ్ళు వెళ్తారు. ఎవరైతే రాజసిక గుణం ప్రబలంగా ఉన్నప్పుడు పోతారో వాళ్ళు, వాళ్ళ జన్మ దానికి అనుగుణంగా వస్తుంది. సో వాళ్ళ జన్మ కర్మకి, మరింత కర్మ, ఎఫిషియెంట్గా కర్మ చేసే కుటుంబాల్లో, వరల్డ్స్లో పుడతారు. కర్మ ప్రాధాన్యంగా ఉంటుంది వాళ్ళ జీవితం. అదే తామసిక గుణం ప్రబలంగా ఉన్న వాళ్ళు, వాళ్ళ జన్మ నీచ గతికి వెళ్తుంది, అధోగతికి వైపు వెళ్తుంది. యానిమల్, ఇన్సెక్ట్, ఆల్ ద వే టు పాతాళం.
సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాద మోహౌ తమసో భవతో జ్ఞానం ఏవ చ భవతో జ్ఞానం ఏవ చ ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస జగన్య గుణ వృత్తి అధో గచ్చంతి తమసః. సత్వగుణం వల్ల జ్ఞానం వృద్ధి చెందుతుంది. రాజసిక గుణం వల్ల ప్యాషన్, గ్రీడ్, లోభం, మోహం ఇది వృద్ధి చెందుతుంది. తామసిక గుణం వల్ల అజ్ఞానం, మోహం వృద్ధి చెందుతుంది. సత్వగుణం వల్ల మనిషి ఊర్ధ్వగతి వైపు వెళ్తాడు. రాజసిక గుణం వల్ల మధ్యలోనే తిరుగుతుంటాడు. మధ్యలో అంటే మర్త్యలోకం, స్వర్గం, నరకం, పితృలోకం, ఇందులోనే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. తామసిక గుణం వల్ల అధోగతి వైపు వెళ్తాడు. సో ఇది ఎలా ఉంటుంది? సత్వగుణం అనేది సింబాలిక్గా లైట్, గోల్డ్ ఇలా రిప్రజెంట్ చేస్తారు. నిజానికి గోల్డ్ కాదు, అలా ఒక సింబాలిక్. రాజసిక గుణాన్ని సిల్వర్, ఫైర్, రెడ్ కలర్తో రిప్రజెంట్ చేస్తారు. తామసిక గుణాన్ని ఇనుము, స్మోక్. సో అదే నిప్పుకి 3 గుణాలు ఉంటాయి. లైట్, కాంతిని ఇచ్చే గుణం ఉంటుంది, దహించే గుణం ఉంటుంది, పొగ ఇచ్చే గుణం కూడా ఉంటుంది. ఇట్లా కంపేర్ చేస్తారు. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటి? సత్వ గుణం అంటే విభీషణుడు, రాజసిక గుణానికి రావణాసురుడు, తామసిక గుణానికి కుంభకర్ణుడు. వీళ్ళ నేచర్ ఎలా ఉంటుంది? ప్రకాశాత్మకం అంటే ఇల్యూమినేషన్, లైట్. రాజసిక గుణానికి రాగాత్మకం అంటే రాగద్వేషాలకి లోనే, నేచర్ ఆఫ్ డెల్యూషన్. తామసిక గుణాలకి మోహాత్మకం అంటే అటాచ్మెంట్. బాండేజ్ అంటే 3 కూడా బంధిస్తాయి. 3 గుణాలు ఎలా బంధిస్తాయి? సత్వగుణం జ్ఞాన సంఘం అంటే అది బంగారు సంకెళ్ళు లాంటిది. మరింత నాలెడ్జ్. రాజసిక గుణం కర్మ సంఘం, ఇది సిల్వర్ చైన్, వర్కహాలిక్స్ అయిపోతారు. తామసిక గుణం ప్రమాద సంఘం, ఐరన్ చైన్, ఐరన్ షాకిల్. సత్వగుణం మనలో పెరుగుతుంది అని ఎలా తెలుస్తుంది అంటే జ్ఞాన వృత్తి, అంటే జ్ఞానం సంపాదించాలి, సరైన జ్ఞానం సంపాదించాలి అన్న కోరిక, ముముక్షత్వం, షట్ సంపత్తి మీద ఆసక్తి. దీని ద్వారా మనలో సత్వగుణం పెరుగుతుంది అని తెలుసుకోవాలి. రాజసిక గుణం పెరుగుతుంది అని ఎలా తెలుసుకోవాలంటే కర్మవృత్తి, మనలో ఎఫిషియన్సీ పెరుగుతుంటుంది, మరింత యాక్టివిటీస్, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అన్న కోరిక, వర్కహాలికిజం పెరుగుతుంది. తామసిక ప్రవృత్తి మనలో పెరుగుతుంది అని ఎలా తెలుసుకోవాలి అంటే ప్రమాద వృత్తి, ఇండిఫరెన్స్, ఏదైతే ఏమి అన్న ఒక నిర్లక్ష్య భావం, దేవుడు లేడు, శాస్త్రం వ్యర్థం అన్న ఒక ఇండిఫరెన్స్, ఆలస్యం, ఇవన్నీ పెరుగుతుంటాయి. దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే సత్వగుణం యొక్క ఫలితం ఎప్పుడు కూడా పుణ్యఫలం. అది జ్ఞానం ఫలం అంటే జ్ఞానాన్నే అర్థిస్తున్నారు కాబట్టి జ్ఞానమే లభిస్తుంది వాళ్ళకి. రాజసిక గుణం యొక్క ఫలం ఎలా ఉంటుందంటే దుఃఖము, లోభం. ఎంత పని చేసినా
ఎంత డబ్బు సంపాదించినా ఇంకా ఇంకా సంపాదించాలి, ఎన్ని సాధించినా ఇంకా సాధించాలి, దానికి ఒక అంతే లేదు. సో దుఃఖము, లోభము. తామసికుల రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే మరింత అజ్ఞానం, మరింత అటాచ్మెంట్, అంటే అధోగతి, ఇంకా 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 ఊబిలో కోల్పోయినట్టు కూరుకుపోతుంది. గతి అంటే పయనం. వీళ్ళ గతి ఎలా ఉంటుంది? సత్వ గుణంలో ఊర్ధ్వగతి, అంటే హయ్యర్ లోకాస్కి వెళ్తారు. రాజసికులకి మధ్యమ గతి, అంటే ఎర్త్, హెల్, హెవెన్ మధ్య తిరుగుతుంటారు. తామసికులకి అధోగతి. యోగిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సత్వగుణంని ఆజ్ఞాచక్రంతో అసోసియేట్ చేస్తారు. ఇది నాలెడ్జ్ సెంటర్. రాజసిక గుణం అనాహత చక్రం, ఎమోషనల్ సెంటర్, ప్యాషన్ అండ్ ఎమోషన్. తామసిక ప్రవృత్తి మూలాధార చక్రం, యానిమల్ ఇన్స్టింక్ట్. సో మన సనాతన ధర్మంలో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా కూడా విభూది, గోపీచందనం, గంధం, తిలకం, కుంకుమ ఇది ఆజ్ఞాచక్రంలో పెట్టుకుంటాం. ఈ ఆజ్ఞాచక్రం జ్ఞాన చిహ్నం. మనకి మెడిటేషన్ చేసుకోవాలన్నా అసలు కాన్స్టెంట్గా ఎప్పుడైనా మన మైండ్ ఎప్పుడు కూడా ఆజ్ఞాచక్రం దగ్గర స్థిరపడి ఉండాలి. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం తోదిగచ్చతి. ఒక తెలివిగల పర్సన్ అంటే వైస్ పర్సన్, అతను ఏ పని చూస్తున్నా కూడా అందులో నేను చేస్తున్నాను అని కాకుండా గుణాలు వాటంతట అవే ప్రకృతి సిద్ధంగా చేసుకుపోతున్నాయి. నేను కేవలం అబ్జర్వ్ చేస్తున్నాను, సాక్షిని. నేను చేయట్లేదు, నేను ఆత్మస్వరూపాన్ని, ఆ సాక్షిని. బాడీ, మైండ్, ఇంటలెక్ట్, త్రిగుణాత్మకమైన ఈ బాడీ, మైండ్, ఇంటలెక్ట్ అనే వెహికల్, ప్రకృతి సిద్ధమైన ఈ వెహికల్, ఇది ఆ గుణాల ద్వారా తనంతట తను పని చేసుకుపోతుంది. గుణాన్ ఏతాన్ అతీత్య త్రీన్ దేహి దేహ సముద్భవం జన్మ మృత్యు జరా దుఃఖైర్ విముక్తోమృతం అశ్నుతే. అయితే ఈ మూడు సత్వ రజస్తమో గుణాలు ఇది ప్రకృతికి సంబంధించినవి. నేను ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ ద ఇంటలెక్ట్, ఐఎమ్ ప్యూర్ కాన్షియస్నెస్, ఆత్మస్వరూపి అని ఎవరైతే తెలుసుకుంటారో ఈ పుట్టుక, చావు, ముసలితనం, రోగం, కష్టం, నష్టం, సుఖం, దుఃఖం ఇవన్నీ కూడా త్రిగుణాత్మకమైన ప్రకృతి సిద్ధమైన ఈ శరీరానికి, మనస్సుకి సంబంధించిందే కానీ నా నిజస్వరూపమైన ఆత్మకి సంబంధించింది కాదు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ముక్తులు అవుతారు. ఎలా మరి ఈ మూడు గుణాలని దాటాలి అంటే జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యం, ఆత్మజ్ఞానం. ఇక ఏ రకమైన జ్ఞానమైనా అది ప్రకృతి పరమైనది. సో మాయలో పుట్టి మాయ గురించి చెప్పే జ్ఞానాలు మిగిలినవన్నీ. ఆత్మజ్ఞానం ఒకటే, నువ్వు ఆత్మవి, నువ్వు ఈ త్రిగుణాలకి అతీతము, నీ శరీరము, మనస్సు, బుద్ధి ఇది త్రిగుణాత్మకము, నువ్వు శరీరము, మనసు, బుద్ధి కాదు.
నువ్వు ఆత్మస్వరూపము అని చెప్పేది ఒక ఆత్మజ్ఞానమే. సో ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి సాధ్యం, ఇంకా వేరే మార్గం లేదు. సో ఈ జ్ఞానం వల్ల మనిషి తామసిక ప్రవృత్తి నుంచి, అంటే ప్రిడామినెంట్గా తామసిక ప్రవృత్తి నుంచి రాజసిక ప్రవృత్తిలోకి వస్తాడు. రాజసిక ప్రవృత్తి అంటే యాక్టివిటీ. ఆ యాక్టివిటీని సరైన మార్గంలో, యాక్టివిటీని రాంగ్ రూట్లో పెట్టచ్చు, సరైన రూట్లో కూడా పెట్టచ్చు. సరైన రూట్లో పెట్టి రాజసిక ప్రవృత్తి వల్ల అతను నెమ్మదిగా సత్వగుణం వైపు మూవ్ అయ్యి సత్వగుణం నుంచి గుణాతీతుడు అవుతాడు. ఈ మూడు గుణాలు కూడా బంధాలే. ఆత్మ సాక్షి, క్షేత్రజ్ఞం, గుణాతీతం. ఈ బాడీ, మైండ్, ఇంటలెక్ట్, సాక్ష్యం ఏదైతే ఉందో, దృశ్యం, క్షేత్రం, ఇది త్రిగుణాత్మకం. అర్జునుడు అడుగుతున్నాడు, కైర్లింగై స్త్రీన్ గుణాన్ ఏతాన్ అతీతో భవతి ప్రభో కిం ఆచర కథాం చైతాన్ స్త్రీన్ గుణాన్ అతివర్తతే. అయితే ఇలా ఈ మూడు గుణాల్ని అధిగమించిన జ్ఞాని, ఆత్మజ్ఞాని, అతను ఎలా ఉంటాడు, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, అతను ఎలా వీటిని అధిగమించాడు అని అడుగుతున్నాడు. భగవాన్ వాచ సమ దుఃఖ సుఖ స్వత సమ లోస్తష్మ కంచన తుల్య ప్రియాప్రియో ధీరస్తుల్య నిందాత్మా సంస్థుతి మానాపమానయో తుల్యాస్తుల్యో మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే. అతను సుఖము దుఃఖములో సమానంగా ఉంటాడు. సుఖము దుఃఖము రెండు కూడా శరీరము, మనస్సు, బుద్ధికి సంబంధించిందే కానీ తన నిజస్వరూపమైన ఆత్మకి సంబంధించింది కాదు అని రెండింటిని కూడా మాయా రూపంగానే తీసుకొని ఉంటాడు. లోస్టస్మ కాంచన అంటే ఒక మట్టి క్లంప్, ఒక రాయి, ఒక బంగారం కణిక, వీటన్నిటినీ కూడా సమదృష్టితోనే చూస్తాడు. ఈ మూడు కూడా మాయా స్వరూపమే. ఇది సంసారంలో ఉన్న వాళ్ళకే దీనిలో తేడాలు ఉంటాయి. బంగారానికి విలువ ఎక్కువ అట్లా. కానీ ఇదంతా మాయ అని తెలుసుకున్నవాడు ఆ మూడు ఒకటే, ప్లెజెంట్, అన్ప్లెజెంట్, ప్రైజ్ ఆర్ బ్లేమ్, అన్నిటినీ ఆనర్ అండ్ డిసానర్ అన్నిటినీ సమంగా చూస్తాడు. ఇటువంటి వాడినే స్థితప్రజ్ఞుడని, గుణాతీతుడని అంటారు. మాం చయో వ్యాభిచారేణ భక్తి యోగేన సేవతే స గుణాన్ సమాతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. ఎవరైతే నన్ను సేవిస్తారో, భజిస్తారో, భక్తితో సేవిస్తారో వాళ్ళు సులభంగా ఈ త్రిగుణాలని దాటి వెళ్ళగలరు. ఎందుకంటే ఈ త్రిగుణాలు మాయ అధీనం, మాయ ఈశ్వరుని అధీనం. ఈశ్వరుణ్ణి సేవించిన వాళ్ళకి, పరమాత్మని సేవించిన వాళ్ళకి ఈ మాయని దాటడం సులభం అవుతుంది. ఎలా? ఆ పరమాత్మతో ఏకత్వం మనం అర్థం చేసుకొని, ఆ పరమాత్మ మన నిజస్వరూపమైన మన అంతరాత్మగా భావించి
అర్థం చేసుకొని ఈ మాయ నుంచి అట్రాక్షన్ తొలగించి మన ధ్యానం భగవంతుడి మీద పెట్టాలి. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యాయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖాస్యై కాంతికస్య చ. నేను బ్రహ్మము అనేది, బ్రహ్మము అంటే పరబ్రహ్మము, నిర్గుణ ఫామ్లెస్ నిరాకార పరబ్రహ్మము. ఎలా అయితే అన్ని వస్తువులకి ఆధారమై ఉంటుందో ఆ బ్రహ్మము ఇమ్మోర్టల్, ఇంపెరిషబుల్. ఈ బ్రహ్మమే సనాతన ధర్మము, ఎటర్నల్ ధర్మం. ఈ బ్రహ్మమే బ్లిస్ అంటే ఆనందం, సచ్చిత్ ఆనందం, ఇమ్మోర్టల్, ఇంపెరిషబుల్. ఈ బ్రహ్మమే సచ్చిద్ ఆనందం. సో ఇటువంటి స్థితప్రజ్ఞుడు ఎప్పుడు కూడా ఈక్వానిమిటీ, అన్ని సర్వకాల సర్వావస్థల్లో ఒకే విధంగా ఉంటాడు. ఎప్పుడు అతని మనస్సు, బుద్ధి భగవంతుడి మీదే ఉంటాయి. శరీరం ఎప్పుడు భగవత్ సేవ అంటే కర్మయోగ. అటువంటి వాడిని దాన్ని పరాభక్తి అంటారు. అతను పరాభక్తుడు, హైయెస్ట్ డివోషన్, జీవన్ముక్తుడు, మాయకి అవతల ఉన్నాడు. అతను విరాగి, వైరాగ్యంతో ఉన్నాడు. వైరాగ్యం దేని మీద? ప్రకృతి మీద. అంటే ప్రకృతితో అటాచ్ అవ్వలేదు, ప్రకృతి అతన్ని మోహింపజేయలేదు. సత్వ రజస్తమో గుణాలు అతన్ని బంధింపలేవు. అతను పూర్ణము. పూర్ణం ఏ విధంగా? అతనికి ప్రకృతి నుంచి కావలసినది ఏమీ లేదు. ఇది మాయా అని తెలుసుకొని దాన్ని వైరాగ్యంతో వదిలివేశాడు. అతను పరిపూర్ణుడు, స్వరూపుడయ్యాడు, ఆత్మ పరిపూర్ణం. అతను అద్వైత భావంలో ఉన్నాడు, ఫ్రీడమ్ ఫ్రమ్ డ్యుయాలిటీ. సో ఈ త్రిగుణాలని అధిగమించాలి అంటే గ్రేస్ ఈజ్ ద ఓన్లీ వే. గ్రేస్ ఆఫ్ గురు, గ్రంథ, గోవింద, శ్రవణ మనన నిధిధ్యాస ఆఫ్ ఆత్మజ్ఞాన. భక్తుడే ముక్తుడవగలుగుతాడు. భక్తి అంటే ఇక్కడ పరాభక్తి. నిర్గుణ, నిరంజన, నిరాకార పరబ్రహ్మము, పరమాత్మ, ఈశ్వరుడు, సర్వాంతర్యామి. ఇటువంటి భగవంతుడి మీద భక్తి మనల్ని ఈ గుణాతీతులను చేసి, ఈ త్రిగుణముల యొక్క బంధాల నుంచి విముక్తులను చేస్తుంది. ఇది గుణత్రయ విభాగ యోగం. ఎనీ క్వశ్చన్స్? అందరు మ్యూట్లో ఉన్నట్టు. సుబ్బు గారు, చెప్పండి సార్. నాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది దీని నుంచి. ఏమిటంటే ఈ సత్వ రజస్ గుణాలు ఉన్నాయి కదా, అవి ఓకే, కానీ ఈ తమస్ అనే దాని నుంచి మనం దూరంగా ఉండాలి ఎప్పుడు. ఫస్ట్ అంటే బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఫస్ట్ స్టెప్ ఏంటంటే తమస్ అనే దాని మీదకి వెళ్ళకుండా. అంటే తమస్ అంటే నాకు అర్థమయ్యేది ఏంటంటే, మనం అప్పుడప్పుడు ఒక్కొక్క రోజు అంటే నిద్రపోయేది తమస్ కాదు, అది పడుకోవాలి. అది కూడా ఉంది కదా భగవద్గీతలో ఎక్కడో చెప్తారు, సరి అయిన నిద్ర, ఆహారం అన్ని సరిగ్గా ఉండాలి అనేసి. అది కాకుండా మనం పడుకోకుండా వేరే పని చేయాల్సిన సమయంలో ఊరికనే కూర్చొని
సోఫా మీద అట్లాగా టైం ఇది పనులు బయట ఉన్నా యార్డ్ వర్క్ ఉన్నా అవి చేయకుండా అలాంటివి వేరే పనులు అన్ని పోస్ట్ పోన్ చేయడము అవి అవి తగ్గించుకుంటే ముందు తమస్ని మనము దాన్ని పోరాడి దాన్ని పైకి వెళ్తాము. వెళ్ళాక తర్వాత ఇంకా ఆ రజస్ అనేది సత్వ అనేవి అవి మారుతూ ఉంటాయి కదా, దాని లెవెల్స్ ఎప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. బట్ దట్ ఈస్ మై జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ దిస్. ప్రాక్టికల్గా కరెక్టే సార్, కానీ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ తమస్ అయినా రజస్ అయినా సత్వ అయినా ఇది ఎక్కడుంది? శరీరము మనస్సు బుద్ధికి సంబంధించింది. మీరు శరీరము మనస్సు బుద్ధి కాదు. సో నేను తగ్గించుకుంటా అనేది కరెక్టేనా స్టేట్మెంట్? మీరు దేహం అయితే దేహాత్మ బుద్ధిలో ఉన్నప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అవుతుంది. నేను తగ్గించుకుంటా, నేను దేహం కాబట్టి నా దేహంలో తమో గుణాన్ని తగ్గించుకుంటా అనేది కరెక్ట్ అవుతుంది. కానీ మీరు దేహమా? కానీ ఎవరో ఒకళ్ళు ఫ్రీ విల్ ఉండే అది ఉంది కదా, అది మనం ఒక ప్రయత్నం చేయకపోతే కాదు కదా. ఆ ప్రయత్నం ఎవరు చేస్తున్నారు అనేది దట్ ఈస్ మీ. ఎవరు చేస్తున్నారు? ఈ ఇన్స్ట్రక్షన్ ఎవరికి? మనస్సుకి బుద్ధికి. ఇప్పుడు శరీరంలో తామసిక గుణం ఉండదు. ఎక్కడుంటుంది? మనస్సులో ఉంటుంది. ఇప్పుడు బద్ధకంగా మంచం మీద పడుకోవాలి అని ఎవరు చెప్తారు? మనస్సే చెప్తుంది. మనస్సు లే అంటే శరీరం ఇమ్మీడియట్గా లేస్తుంది. అవునా? మనస్సు ఎలా చెప్తే శరీరం అలా చేస్తుంది. శరీరం లాయల్ సర్వెంట్ లాగే ఉంటుంది మనస్సుకి. సో ఈ గుణం అనేది మీకు మనస్సులోనే ఉంటుంది, బుద్ధిలో ఉంటుంది, శరీరంలో కూడా ఉంటుంది. కానీ శరీరంలో ఎలా ఉంటుంది? అది ఈ త్రిగుణాల నుంచి పంచ భౌతిక భూతాలు వచ్చాయి. భూమితత్వం, జలం, వాయువు, ఇదంతా. ఈ శరీరం ఈ 5 తత్వాలతో తయారైంది. ఈ 5 తత్వాలు త్రిగుణాల నుంచి వచ్చాయి. ఆ రకంగా శరీరం కూడా త్రిగుణాత్మకమే. కానీ శరీరం బై ఇట్ సెల్ఫ్ అందులో ఏమి మీకు ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఉన్నది మనసులో బుద్ధిలో. ఆ మనస్సు బుద్ధికి జ్ఞానము, భక్తి, కర్మ ఈ యోగాలు చెప్పబడింది. దాని ద్వారా మనస్సులో బుద్ధిలో ఉన్న తమో గుణం నెమ్మదిగా పోతుంది. అయితే మీరు ఆత్మస్వరూపులు. మీ సహజ స్వభావమే, మీ స్వరూపమే త్రిగుణాతీతం. అంటే గుణాస్ ఏమి లేవు, ఆత్మకి గుణములు ఏమి ఉండవు. లేవు. ఈ మనస్సులోనే ఉంది గుణాలు. మనసులో ఉంది. సో చిత్తశుద్ధి అంటే ఇదే. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, శాస్త్రాధ్యయనం ఇదంతా చేసేది ఎందుకు? భగవంతుడి నామజపం ఇదంతా చేసేది చిత్తశుద్ధి కోసం. అంటే మనలో ఈ ఉన్న కల్మషాలు, మనలో అంటే మళ్ళీ మన మనసులో, మనలో ఏమీ కల్మషం లేదు. మన మనస్సులో బుద్ధిలో ఉన్న కల్మషం అంటే త్రిగుణాలే కల్మషం. ఈ రాజసికంలో కూడా నాకేమనిపించిందంటే మీరు చెప్పిన తర్వాత మనం ఏదైనా ఒక గోల్స్ అవి పెట్టుకొని దాన్ని వైపు ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒకప్పుడు ఎక్కడో చోట సంతృప్తి అనేది రావాలి. ఎందుకంటే అది మీకు కోరికలు అనేవి అలాగే ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి. మనకన్నా హయ్యర్ లెవెల్స్ లో ఎంతో మంది ఉంటారు, అన్ని రకాలు. ఎక్కడ ఇంకా దేర్ ఇస్ నో లిమిట్. అక్కడ సంతృప్తి అనేది రావాలి. దేర్ ఇస్ నో లిమిట్. మీరు ఏదైనా సాధించినా కూడా
అది టెంపరీగా మీకు మీ దగ్గర ఉంటుంది, ఏదో ఒక టైంలో పోతుంది. అవును. ఏదైతే వచ్చిందో అది పోతుంది. ఏదైతే మీ సహజ స్వభావం అది రాదు పోదు. ఆ సహజ స్వభావం ఆత్మస్వరూపం, అది సచ్చిదానంద స్వరూపం. సో ఆనందం అనేది మీ సహజ స్వభావం. ఈ సత్వగుణంలో కూడా మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ పుస్తకాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు అసలు ఎస్పెషల్లీ మన ధార్మిక మతాల్లో ఏంటంటే ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కదా మనకి. అంటే ఇప్పుడు వేరే లా కాకుండా మనకి ఎన్నో రకరకాలు ఉన్నాయి. ఒక గీత అయిపోయిందంటే ఇంకోటి అష్టవక్ర గీత అంటారు, ఇంకొకటి ఏదో ఉద్ధవ గీత అంటారు, ఇంకా ఎన్నో అసలు దానికి లిమిట్ లేకుండా ఉన్నాయి. సో అది కూడా మనం ఎక్కడో చోట మనకి వచ్చిన నాలెడ్జ్ తో యు ఆర్ హ్యాపీ స్టేబుల్ అనేసి అది అది కరెక్ట్ అంటారా? అక్కడ వచ్చామంటే మనం ఇంకా దెర్ ఈస్ నథింగ్ మోర్ టు బి లెర్న్డ్. అది కరెక్ట్ తప్పు ఏం లేదు సార్. ఆత్మ జ్ఞానంలో స్థిరపడే వరకు మనిషి ఆనందం, ఇప్పుడు మన నిజస్వరూపం ఆనందం. మన నిజస్వరూపమైన ఆనందమే మన లక్ష్యం ఎప్పుడు కూడా. దానికోసం ఏదైతే అడ్డంగా ఉందో దాన్ని తొలగించడమే మనం చేయాల్సిన పని. అంతేగాని మనం కొత్తగా పొందేది ఏమీ లేదు. సో ఆ సాధనలో ఒక భగవద్గీత చదివి చాలు అని మీకు చాలు అనిపిస్తే ఓకే. మీకు అనిపించకపోతే మీరు ఆపలేరు, వెళ్ళి ఇంకోటి చదువుతారు. అవును. సో ఇది ఒక్కటి చదివితే చాలు అని అనుకోవడం అనేది అది యూనివర్సల్గా అందరికి అప్లికబుల్ కాదు. కొందరు ఆపేస్తారు, కొందరు ఇంకోటి చదువుతారు, కొందరు 10 చదువుతారు, కొందరు 100 చదువుతారు. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు ఆ సత్వగుణం వల్ల వాళ్ళని ప్రేరేపిస్తుంది చదవమని. ఎప్పుడైతే వాళ్ళు ఆ సత్వగుణాన్ని కూడా అధిగమిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఆ కోరిక కూడా నశిస్తుంది. బేసికల్లీ నాలెడ్జ్ ఎక్విజిషన్ అనేది, ఎక్వైరింగ్ నాలెడ్జ్ అనేది నేను కూడా ఇదివరకు అనుకునేవాడిని దట్స్ ది ఎండ్ గోల్ అని. బట్ యాక్చువల్లీ దట్స్ నాట్ ఎండ్ గోల్. నాలెడ్జ్ ఎక్విజిషన్ బై రీడింగ్ 1 book or 100 books or 1000 books is means to an end. అదేమిటి ఎండ్ అంటే ఆత్మజ్ఞానం కలగాలి. somewhere you have to say that okay, what I completely understand what is happening అనుకొని ఇంక అప్పటి నుంచి ఆత్మజ్ఞానం కోసం వెళ్ళటం అనేది ఆత్మ నిజస్వరూపం కోసం. సో నాలెడ్జ్ ఈజ్ కైండ్ ఆఫ్ మీన్స్ టు ఎన్ ఎండ్ బట్ నాట్ ద ఎండ్ ఇట్ సెల్ఫ్. ఇస్ దట్ ఓకే? ఇస్ దట్ కరెక్ట్? మీరు ఆల్రెడీ ఆత్మస్వరూపులు సార్. మళ్ళీ మీరు రియలైజేషన్, అది రియలైజేషన్ ఏంటి? రియలైజేషన్ ఎక్కడ? ఆత్మ ఆల్రెడీ రియలైజ్డ్. మీరు ఆత్మస్వరూపులు, ఆత్మ ఆల్రెడీ రియలైజ్డ్. సో ఈ సాధన, మీరు చెప్తున్న సాధన కానీ ఇది ఎక్కడ? మైండ్లోనే. ఇది మైండ్ అండ్ ఇంటలెక్ట్కే. ఆత్మ కొత్తగా ఆత్మ జ్ఞాని అవడం అంటూ ఉండదు. ఆత్మ ఉండడమే జ్ఞాన స్వరూపం, చైతన్య స్వరూపం, ఆనంద స్వరూపం. రైట్. సో రావడం పోవడం అనేది లేదు అక్కడ. సో ప్రాబ్లం ఎక్కడుంది? మైండ్లో ఉంది, చిత్తశుద్ధి లేదు. సో సొల్యూషన్ కూడా మైండ్కే. మీరు మైండ్ కాదు. మీరు మైండ్ అనుకోబట్టి నాకు ప్రాబ్లం ఉంది అనుకుంటున్నారు. నేను మైండ్ కాదు అనుకోండి, డ్రాప్ ఇట్. ట్రూ.
ఈ ఇంకోటి లగేజ్ నాది, త్రిగుణాలతోటి ఇప్పుడు ఈ లగేజ్ నాది అనుకున్నప్పుడే అది నెత్తిన పెట్టుకొని తిరగాల్సి వస్తుంది. కరెక్ట్. సో మనం ఆ లగేజ్ ని వదలలేకపోతున్నాం. అంటే అదే రాగం. రాగం అటాచ్మెంట్ అంటే అదే. కరెక్ట్. సో ఈ త్రిగుణాల మీద ఒక క్వశ్చన్ ఉంది. చెప్పండి. సో ప్రతి ఒక్కళ్ళకి మీరు అన్నట్టు ఒక డామినెంట్ గుణం ఒకటి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మనిషి క్యారెక్టర్లో. ఇందాక స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నట్టు డామినెంట్ ఒకటే గాక డే మనం చేసే పనుల మీద కానీ టైమ్ ఆఫ్ ద డే కానీ ఒక్కొక్క గుణం కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది అనుకోండి. అంటే ఎన్హాన్స్ అంటే షోస్ అప్ మోర్. అవును. సో in the journey, is it true that we have to strike a balance between three gunas first and then go towards sattva gunam more, and then realize that all these three gunas are only మీరు ఇందాక ఇప్పటిదాకా చెప్తున్నట్టు బుద్ధికి, ఇంటెలెక్ట్కి, మైండ్కి, ఇంటెలెక్ట్కి మాత్రమే ఉన్నాయి. we have to go beyond that. Is there a journey to strike a balance first and go to sattva gunam, then go beyond the three gunas? డైరెక్ట్ పాత్ ఇది ప్రకృతికి సంబంధించింది. నేను ఆత్మస్వరూపుడను, ఇది నాకు ఈ గుణాలకి సంబంధం లేదు అని అనేది డైరెక్ట్ పాత్. అది కుదరకపోతే కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం ద్వారా తామసిక గుణం ప్రిడామినెంట్ నుంచి రాజసిక గుణానికి, రాజసిక గుణాన్ని నుంచి సత్వ గుణానికి, సత్వగుణం నుంచి నిర్గుణం వైపు పయనం అనేది సాధన అవుతుంది. డైరెక్ట్ పాత్ సాంఖ్య యోగం ఫాలో అవ్వలేని వాళ్ళకి, కర్మనిష్ట కలిగిన వాళ్ళకి ఈ పాత్. మనం ఫస్ట్ సాంఖ్యయోగం చాప్టర్లోనే చెప్పుకున్నాం, వివిధానిష్ట. డైరెక్ట్గా అర్థం చేసుకుంటే అయిపోయింది, డన్ డీల్. నేను ఆత్మస్వరూపుడును. ఈ సత్వ రజస్తమో గుణాలు కేవలం శరీరం, ప్రకృతి మాయ జనితమైన బాడీ, మైండ్, ఇంటలెక్ట్కి సంబంధించినవి మాత్రమే. కానీ నేను ఆత్మస్వరూపుడు, నన్ను ఇవి అంటలేవు అని డైరెక్ట్గా తెలుసుకున్న వాళ్ళకి ఇంకా సాధన ఏముంటుంది? ఏమీ ఉండదు. అలా కుదరనప్పుడే సాధన. ఆ సాధనలో మీరు చెప్పింది కరెక్ట్. నేను ఒక చోట ఎగ్జాంపుల్ ఒకటి విన్నానండి. ఇప్పుడు మీరు కూడా ఇందాక వర్చువల్ రియాలిటీ RGB అన్నారు కదా. నేను విన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక టీవీ ఉంది, దాని మీద పిక్సెల్స్ ఉన్నాయి. ఆ పిక్సెల్స్ ద్వారా ఒక మనిషి బొమ్మ వస్తుంది. ఆ పిక్సెల్స్ లైక్ RGB పిక్సెల్స్ ఈ సత్వరజస్తమో గుణాలు అనుకుంటే, మీకు మొత్తం స్క్రీన్ మీద ఉన్న పిక్చర్ అంతా కలిపి ప్రకృతి అనుకుంటే, ప్రకృతి అంతా ఈ సత్వరజస్తమో గుణాలతో మీకు ప్రకాశిస్తుంది లేదా వెలుగుతుంది అని చెప్పొచ్చు. కానీ ఆ మనిషి ఎవరైతే ఆ బొమ్మ కింద ఉన్నాడో, ఆ మనిషి ఈ ఈ మూడు గుణాలు యాక్చువల్ గా నేను ఈ మూడు గుణాలు అనుకున్నప్పుడు ఆ మనిషి కింద రూపం వస్తుంది. లేదు నేను ఈ మూడు గుణాలు కాదు అనుకున్నప్పుడు మొత్తం, లేదా ఈ మూడు గుణాలకి వెనకాల ఉన్న స్క్రీన్ ని లేదా ఆ బొమ్మని లేదా ఎలక్ట్రిసిటీ పవర్ ఏదైనా అనుకున్నా, నేను అనుకుంటే మొత్తం అంతా మారిపోతుంది. ఇది ఎగ్జాంపుల్ చెప్పారు ఒకసారి నేను ఎక్కడో. అంతే. ఒకటా మీరు ఆ సినిమా చూస్తున్న ప్రేక్షకులు సాక్షి, లేదా ప్రేక్షకులు, లేదా మీరు స్క్రీన్ లో ఉన్న మనిషి, ఆ స్క్రీన్ మనిషి, లేదా ఆ బొమ్మ కదులుతున్న స్క్రీన్. మీరు ఎలా తీసుకున్నా కూడా మీ నిజస్వరూపం చేంజ్లెస్.
ఓకే సార్, శివ గారు, థ్యాంక్ యూ. అయితే మనం ఇప్పుడు పీసెస్ ఆఫ్ ద పజిల్ విభజించి విభాగం చేసి, ఇప్పుడు క్షేత్రజ్ఞ విభాగ యోగ, గుణత్రయ విభాగ యోగ, ఇట్లా విభజించి అర్థం చేసుకొని ఆ పీసెస్ ఆఫ్ ద పజిల్ మళ్ళీ సరిగ్గా పెడితే సరైన జ్ఞానం, మనకి సరైన అండర్స్టాండింగ్ ఉన్నట్టు. I am not the body, I am not the mind, I am not the intellect. I am pure consciousness. Shivaswarupi, Shivoham, Shivoham, Shivoham. ఇదే టీచింగ్. ఇంకేమన్నా ఉన్నాయా ప్రశ్న? థ్యాంక్స్ సుబ్బు గారు. బాగా జాయిన్ అవుతున్నట్టున్నారు. నమస్తే అండి, ఏమన్నా ప్రశ్న ఉందా? ఎనీ కామెంట్స్, ఇన్పుట్స్, క్వశ్చన్స్? ఏం లేదండి, చాలా బాగా అర్థమైంది. అంటే మనం ఎప్పుడు కూడా ఎలా చూస్తామంటే, నేను శరీరాన్ని, నేను ఆత్మని పొందాలి అని అనుకుంటాం. అది మన ఆ పర్స్పెక్టివ్ రివర్స్ చేసుకోవాలి. నేను ఆత్మని, నాకు ఈ శరీరం ఉన్నది. మనం ఎప్పుడైతే నేను శరీరాన్ని, నేను మనస్సుని అనుకుంటామో అప్పుడే వీఆర్ డిఫీటెడ్. అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.